టీజర్ అనమాట ఇది. అది అంటే సెన్సార్ అయితే ఏదైతే లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ఈ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అంత ఉండే అవకాశాలు ఉండవు కదండి. అంటే యాక్చువల్గా ఓటీటీ కోసం అని చేసింది జనరల్గా. అంటే మనకి థియేటర్కి వెళ్ళే ట్రైలర్లో ఆ వర్డ్స్ ఏమి ఉండవు అనమాట. థియేటర్కి వెళ్ళే ట్రైలర్లో కొన్ని వర్డ్స్ మీట్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ శ్రీలు గారు మైక్ పాస్ చేయరా? ఎవరు? శ్రీలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ని టేకప్ చేయాలంటే బీయింగ్ ఏ ఉమెన్ కి కొంచెం ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. యూ హ్యావ్ ఎ డాడ్ లెగసీ, మీ డాడ్ లెగసీ ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ తోటి ఎందుకు రావాలి అని అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యూ విల్ సే? ఫస్ట్ నరసింహ సార్ని కలిసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైలర్లో అంటే మీరు పదాలను చూస్తున్నారు కానీ అందులో ఉన్న విమెన్ పవర్ని కానీ ఎవరైనా ఇప్పుడు ఇందులో మా జంతువుల లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరైనా అవ్వండి, నేనెవరిని అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టం. మన వరకు వస్తే బయట సాఫ్ట్ గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్ గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. యా డైరెక్టర్ గారు, మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఉమెన్ ని కోర్ పాయింట్ గా పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఐ నో యూ రెస్పెక్ట్ ఉమెన్ అలాట్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఉమెన్ సెంట్రిక్ అనేది జనరల్గా మనం అంటే మన బర్త్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్త్రీ నుంచి వచ్చింది జనరల్గా. సో మనం పురాణాల్లో కథలు చూసుకున్నా, లేకపోతే రామాయణ మహాభారతం చూసుకున్నా సరే స్త్రీ వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఏదైనా సరే నాశనం కానీ వినాశనం ఏదైనా సరే స్త్రీ వల్ల జరుగుతాయి. సో నాకు ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే చలంగారి మైదానం, చలంగారి సుశీల కథ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన లిటరేచర్ నుంచి తీసుకున్న కొన్ని యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో అందులో ఆయన ఒకటే చెప్తాడు, స్త్రీకి శక్తి ఉంది, స్త్రీకి మెదడు ఉంది, సో ఆలోచన శక్తి కావాలి. అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గా అంటే నేను ఫస్ట్ నుంచి అవి చదువుకున్నాను కాబట్టి నేను అందులో నుంచి కొన్ని పాత్రలని అలాగే బయట ప్రపంచంలో కూడా చూస్తున్నప్పుడు మనకి అంటే ఒక ఫీమేల్ అనేది ఏదైనా చేయగలదు, ఏమైనా చేయగలదు అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే స్ట్రైక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా కథ తయారు చేసుకునేటప్పుడు డెఫినెట్గా వీళ్ళ గురించి చెప్దాము. అంటే మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తామంటే ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్ పంపించడం, వంట చేయడం ఇంతవరకే చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, బట్ అది ఎవరు ఆలోచించరు అన్నమాట. అంటే పురుషాధిక్యత ప్రపంచంలో జనరల్గా అనదొక్కబడిన స్త్రీ తనకి కొన్ని పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అనిపించిన దాంట్లో ఇది ఒక సినిమా అనమాట. అంటే ఇందులో ఒక 3 పాత్రల్ని వాళ్ళకి ఒక సర్పంచ్ అనే ఒక పదవి ఇస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతుంది దానిలో నుంచి, అందులో నుంచి ఆ పాత్ర ఎలాగ వెళ్తుంది అనేది నాకు అనిపించి నేను క్రియేట్ చేసిన పాత్రలు. అందుకని నాకు ఎక్కువగా స్త్రీ కోణంలోనే ఎక్కువ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. అందులో వచ్చింది ఇది కూడా కథ అనమాట. నా ఫస్ట్ సినిమా అదే ఉంటుంది, ఇది కూడా అదే ఉంటుంది, కమల్తో నాపురం అదే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం చూసుకుంటే ఎక్కువగా స్త్రీ కోణంలోనే కథలు చెప్పాలని అనిపిస్తూ ఉంటాం, అందుకనే చేస్తుంటాం అన్నమాట. ఈ క్యారెక్టర్స్ డిజైనింగ్ ప్రాసెస్ లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారా, లేదు ఫిక్షనల్ అయినా మొత్తం? లేదు, అంటే నాకు షేక్స్పియర్ గారి లిటరేచరు ఆయన ఒతిల్లా కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు కొన్ని పాత్రలు రియల్ లైఫ్లో కూడా కనిపించింది అనమాట. అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం కామన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా అది జెండర్ ఏదైనా ఓకే. కానీ నాకు బయట కొంతమంది వ్యక్తుల్ని అంటే విలేజ్లో చూసే కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు ఆలోచించే విధానం కొంతమందిలో చాలా క్రూరత్వం ఉంటుంది అన్నమాట. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి. సో అది దాటి ఒక స్థాయి వరకు ఉంటుంది. అది దాటిన తర్వాత అది వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో నాకు కొంతమంది బయట ఇన్స్పిరేషన్ ఉన్నారు, చూసిన వ్యక్తులు ఉన్నారు, చదివిన బుక్స్లో ఉన్నటువంటి పాత్రలు అయితే అవి ఉన్నాయి.
సో మన చుట్టూ ఉన్న కొంతమంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ పాత్రలను తీసుకొని ఒక ప్రభుత్వ స్థాయి దుకాణం తయారు చేశాను అనమాట. విక్రమ్జిత్